Welcome to our channel Satya's Chemistry. Today our topic is structural representation of organic compounds. Organic compounds ki structural representation general ga మూడు రకాలుగా చేస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా, సెకండ్ వన్ వచ్చేసి కండెన్స్డ్ స్ట్రక్చరల్ ఫార్ములా, థర్డ్ వన్ వచ్చేసి బాండ్ లైన్ ఆర్ లైన్ యాంగిల్ ఫార్ములా ఆర్ స్టిక్ ఫిగర్. సో ఈ త్రీ వేస్లో ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్ని మనం రిప్రజెంట్ చేస్తాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా. సో కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములాలో మన ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. సో కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములా, ఇట్ ఈస్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ లూయిస్ స్ట్రక్చర్ in which bond pairs are represented by a dash and lone pairs are represented by a pair of dots. ఓకే, అంటే ఈ కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములాలో మనం మెయిన్గా లూయిస్ స్ట్రక్చర్స్ గురించి రాస్తామండి. కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములాలో లూయిస్ స్ట్రక్చర్స్ని రాస్తాము. దీంట్లో బాండ్ పేర్స్ని ఏ విధంగా చూపిస్తాము? డాష్తో చూపిస్తాము. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై డాట్స్. ఈ విధంగా డాట్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ లోన్ పేర్ అంటున్నామండి, ఇక్కడ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటున్నాం. వన్ పేర్ అంటే ఏంటి? 2 electrons. దిస్ 2 electrons are called one pair. ఓకే, సో ఎగ్జాంపుల్ విషయానికి వస్తే అంటే ఏంటి? కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములాలో లూయిస్ స్ట్రక్చర్స్ని మనం రిప్రజెంట్ చేస్తాము. దీంట్లో బాండ్ పేర్స్ని డాష్తో రాస్తాము అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని 2 dotsతో రిప్రజెంట్ చేస్తాము. పేర్ అంటున్నాం కాబట్టి 2 electrons, సో 2 dots. ఓకే, ఎగ్జాంపుల్ విషయానికి వస్తే మీథేన్ యొక్క ఫార్ములా ఏంటి? CH4. దీనికి కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములా రాస్తే ఎలా రాస్తాం? ఇక్కడ కార్బన్ అనేది 4 హైడ్రోజన్తో కోవలెంట్ బాండ్ ద్వారా బంధింపబడి ఉంది. అంటే ఇక్కడ బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 4. ఓకే, 4 హైడ్రోజన్తో బంధింపబడి ఉంది కాబట్టి ఇక్కడ ఉండే బాండ్ పేర్స్ కూడా 4. ఓకే, సో కార్బన్ దగ్గర ఉన్నటువంటి బాండ్ పేర్స్ 4. సో 4 డాష్ లైన్ తోటి మనం రిప్రజెంట్ చేసాం. ఇక్కడే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి కార్బన్ పరమాణు దగ్గర? లేవు. ఎందుకు? కార్బన్ పరమాణు బాహ్యశక్తి స్థాయిలో 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ 4 ఎలక్ట్రాన్లను కూడా 4 హైడ్రోజన్ పరమాణువులతోటి కార్బన్ పరమాణువు షేర్ చేసుకొని 4 కోవలెంట్ బాండ్ ఏర్పరిచింది. కాబట్టి కార్బన్ పరమాణు దగ్గర లోన్ పేర్ అనేది లేదు కాబట్టి మనం ఎలక్ట్రాన్స్ని చూపించడం లేదు. ఓకే, సో దేంట్లో మనం ఏం చేస్తున్నాం? బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం డాష్తో చూస్తున్నాం. అంటే కోవలెంట్ బాండ్ని ఒక డాష్ ద్వారా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే సపోజ్ మిథనాల్ CH3OH. ఓకే, దీనికి స్ట్రక్చర్ కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములా కనుక రాస్తే ఈ కార్బన్ పరమాణువు 3 హైడ్రోజన్తో కోవలెంట్ బాండ్ ద్వారా బంధింపబడి ఉంది. కోవలెంట్ బాండ్ అంటే అక్కడ బాండ్ పేర్స్ మనం ఒక బాండ్ ద్వారా చేస్తున్నాం, అంటే డాష్ ద్వారా. ఓకే, హైడ్రోజన్, హియర్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, ఇక్కడ హైడ్రోజన్. ఓకే, సో కార్బన్ యొక్క బాహ్యశక్తి స్థాయిలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 4 electrons కాబట్టి ఆ 4 electronsని మనం ఇవి కార్బన్ పరమాణువు బాహ్యశక్తి స్థాయిలో కార్బన్ పరమాణు తన బాహ్యశక్తి స్థాయిలో ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్లని 3 హైడ్రోజన్తో ఒక ఆక్సిజన్ పరమాణుతో షేర్ చేసుకుంది. ఇక ఆక్సిజన్ యొక్క బాహ్యశక్తి స్థాయిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? 6 electrons ఉంటాయి. సో హియర్ 1 electron, హియర్ 2 electrons. ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ మిగిలిపోయాయి? 4 electrons. వాటిని లోన్ పేర్ రూపంలో ఈ విధంగా చూస్తాం. ఓకే, సో ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం డాటెడ్తో చూపించాము. బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఒక డాష్తో చూపించాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎసిటోన్ చూద్దాం. సో ఎసిటోన్ విషయానికి వస్తే ఎసిటోన్ ఫార్ములా వచ్చేసి థర్డ్ వన్ CH3 C డబుల్ బాండ్ O CH3. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే CH3 టేకెన్ ట్రాయిల్ C డబుల్ బాండ్ O. దీనికి కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములా రాస్తే కార్బన్ పరమాణు 3 హైడ్రోజన్తో ఒక కార్బన్తో బంధింపబడింది. సో 4 కోవలెంట్ బాండ్స్, అంటే 4 డాష్తో చూస్తాం. ఓకే, సో ఈ కార్బన్ పరమాణువు ఆక్సిజన్తో డబుల్ బాండ్ ద్వారా బంధింపబడింది. ఇటు సైడు కార్బన్ పరమాణువు ఇంకొక కార్బన్ పరమాణుతో అంటే మిథైల్తో బంధింపబడి ఉంది.
ఓకే. సో ఈ కార్బన్ పరమాణువు దగ్గర ఉన్నటువంటి బాండ్ పేర్స్ని మనం డాష్తో చూపించాము. ఆక్సిజన్ పరమాణు దగ్గర మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 6 ఎలక్ట్రాన్స్లో 2 ఎలక్ట్రాన్స్ని కార్బన్ పరమాణుతో బంధాన్ని ఏర్పరచడంలో పాల్గొన్నాయి. అంటే కార్బన్ పరమాణుతో కోవలెంట్ బాండ్ ఏర్పరచడంలో పాల్గొన్నాయి. ఇక మిగిలిన ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? 4 ఎలక్ట్రాన్స్. ఆ 4 ఎలక్ట్రాన్స్ని లోన్ పేర్స్ని డాట్స్ రూపంలో చూపిస్తున్నా. ఓకే, సి 1 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిజన్ దగ్గర ఉన్నాయి. సో కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములాలో మనం బాండ్ పేర్స్నేమో డాష్తో చేస్తే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని 2 డాట్స్తో సూచిస్తున్నాం. ఇది కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములా గురించి. సో నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఏంటంటే కండెన్సర్ స్ట్రక్చర్ ఫార్ములా. ఈ కండెన్సర్ స్ట్రక్చర్ ఫార్ములాలో మనం ఏం చేస్తాం? ఇట్ ఈస్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ మాలిక్యూల్ ఇన్ విచ్ ఇండివిజువల్ బాండ్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్. ఇండివిజువల్ బాండ్స్ ఆర్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. అంటే బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని లేదా డాష్ని మనం రాయము. ఓకే, సో డాష్ ఆర్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రాయకుండా రాసేటటువంటి రిప్రజెంటేషన్ని మనం కండెన్సర్ స్ట్రక్చర్ ఫార్ములా అంటాం. ఈ కండెన్సర్ స్ట్రక్చర్ ఫార్ములాలో ఒకే రకమైనటువంటి గ్రూప్స్ మోర్ దెన్ ఒకటి ఉన్నట్లయితే, ఒకే రకమైనటువంటి గ్రూప్స్ ఆర్ సిమిలర్ గ్రూప్స్, ఒకే రకమైన గ్రూప్స్ మోర్ దెన్ 1 ఉన్నట్లయితే వాటి యొక్క సంఖ్యని మనము సబ్స్క్రిప్ట్ రూపంలో రాస్తాం, సబ్స్క్రిప్ట్గా రాస్తాం. ఓకే, మోర్ దెన్ 1 ఉన్నప్పుడు వాటి సంఖ్యని ఎన్నైతే అన్ని వాటి సంఖ్యని మనం సబ్స్క్రిప్ట్ రూపంలో రాస్తాం. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఎలాంటి ఏం రాస్తామండి? మీథేన్ ఆర్ ఈథేన్. సో ఫస్ట్ మీథేన్ చూద్దాం. మీథేన్కి కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములా ఏ రాస్తాం? CHHH. సో కండెన్సర్ స్ట్రక్చర్ ఫార్ములాలో ఏమంటున్నాం? ఎక్స్క్లూడెడ్ ఇండివిజువల్ బాండ్స్ ఆర్ డాష్ ఆర్ ఎక్స్క్లూడెడ్. మనం తీసేస్తున్నాం, అంటే ఎక్స్క్లూడ్ చేసేస్తున్నాం, అండ్ దట్ మీన్స్ రాయమన్నమాట. సో ఈ సింగిల్ బాండ్స్ని, ఈ బాండ్ పేర్ ఎలక్ట్రాన్ ఆ డాష్ని మనం లేకుండా రిప్రజెంట్ చేయాలి. అంటే ఏ విధంగా రాయాలి? CH4. సో ఇది కండెన్సర్ స్ట్రక్చర్ ఫార్ములా అవుతుంది. సో కండెన్సర్ స్ట్రక్చర్ ఫార్ములా అంటే ఇది వచ్చేసి కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములా. ఎందుకు? ఈ స్ట్రక్చర్లో మనం బాండ్ పేర్ ఆర్ ఇండివిజువల్ బాండ్స్ని మనం ఒక డాష్ రూపంలో రిప్రజెంట్ చేసాం. ఇక్కడ ఆ ఇండివిజువల్ బాండ్స్ ఆర్ బాండ్ పేర్ని మనం ఎక్స్క్లూడ్ చేసేసాం. సో బాండ్ పేర్స్ని ఎక్స్క్లూడ్ చేసి రాస్తే దాన్ని కండెన్స్డ్ స్ట్రక్చర్ ఫార్ములా అంటాం. బాండ్ పేర్స్ని ఇంక్లూడ్ చేసే స్ట్రక్చర్ కనుక రాసినట్లయితే దాన్ని కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములా అంటాం. ఓకే, సో ఇంకొకటి ఏమన్నాం? ఈ కండెన్సర్ స్ట్రక్చర్ ఫార్ములాలో ఒకే రకమైనటువంటి గ్రూప్స్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం? వాటి యొక్క సంఖ్యని మనం సబ్స్క్రిప్ట్ రూపంలో రాస్తామని చెప్పాం కదా. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే సపోజ్ CH3 CH2 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 CH3. దీనికి కండెన్సర్ స్ట్రక్చర్ ఫార్ములా రాస్తే ఏ విధంగా రాయాలండి? ఇక్కడ చూడండి, CH2 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 ఒకే రకమైనటువంటి గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. సో ఈ ఒకే రకమైన గ్రూప్స్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ గ్రూప్ని ఎన్నైతే ఉన్నాయో ఆ సంఖ్యని మనం సబ్స్క్రిప్ట్ రూపంలో రాస్తాం. అంటే ఏ విధంగా రాయాలి? ఇప్పుడు CH3 CH3 CH2 taken twice CH3. Okay, this is called condensed structure formula. Okay, so condensed structure formula లో ఇండివిజువల్ బాండ్స్ని ఎక్స్క్లూడ్ చేస్తాం, మరియు ఒకే రకమైన గ్రూప్స్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ సంఖ్యని మనం సబ్స్క్రిప్ట్ రూపంలో రాస్తాం. ఓకే, దిస్ ఇస్ అబౌట్ కండెన్సర్ స్ట్రక్చర్ ఫార్ములా. థర్డ్ వన్ వచ్చేసి బాండ్ లైన్ ఆర్ లైన్ యాంగిల్ ఫార్ములా. ఓకే, సో దాంట్లో మన మాలిక్యూల్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. సో బాండ్ లైన్ స్ట్రక్చర్ ఫార్ములా, ఇట్ ఈస్ ఏ రిప్రజెంటేషన్ ఇన్ విచ్ బాండ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఏ లైన్ and carbon atoms are assumed to be present where two lines meets and at the terminal of the line. Okay, సో ఈ బాండ్ లైన్ స్ట్రక్చర్ ఫార్ములాలో మనం ఏం చేస్తున్నామండి? ఇక్కడ బాండ్స్ అన్నింటినీ కూడా మనం ఒక లైన్ రూపంలో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, సో బాండ్ లైన్ స్ట్రక్చర్ ఫార్ములాలో బాండ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఏ లైన్. ఈ లైన్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం బాండ్స్ని.
ఈ లైన్కి టెర్మినల్స్ వద్ద మనం కార్బన్ పరమాణు ఉన్నట్టుగా భావిస్తాము లేదా వీఆర్ అజ్యూమింగ్. ఓకే, సో ఈ బాండ్కి టెర్మినల్ వద్ద కార్బన్ ఆటమ్స్ ఉన్నట్టుగా మనం భావిస్తాము. ఒకవేళ ఈ లైన్స్ రెండు కనుక ఉన్నట్లయితే అవి ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ మీటింగ్ పాయింట్ దగ్గర కూడా కార్బన్ పరమాణు ఉన్నట్లుగా భావిస్తాం. అంటే చూడండి, ఇక్కడ ఎన్ని కార్బన్ పరమాణుస్ ఉన్నట్టు, ఈ లైన్స్కి టెర్మినల్స్ వద్ద కార్బన్ పరమాణువులు, మరి ఈ రెండు లైన్స్ కలిసి జాయినింగ్ పాయింట్ దగ్గర ఒక కార్బన్ పరమాణు. అంటే ఇక్కడ టోటల్ ఎన్ని కార్బన్ ఐటమ్స్ అయ్యాయి? 1 2 3. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ బాండ్ లైన్ స్ట్రక్చర్ ఫార్ములా. సో బాండ్ లైన్ స్ట్రక్చర్ ఫార్ములాలో మనం బాండ్స్ని ఒక లైన్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. ఈ లైన్స్ యొక్క ఎండ్స్ ఆ టర్మినల్స్ వద్ద కార్బన్ ఐటమ్స్ ఉన్నట్టుగా అస్యూమ్ చేస్తాం. మరియు ఈ లైన్స్ మీట్ అయ్యే జంక్షన్స్ పాయింట్ వద్ద కూడా కార్బన్ ఐటమ్స్ ఉన్నట్టుగా అస్యూమ్ చేస్తాం. ఇక్కడ ఈ లైన్స్ పైన హైడ్రోజన్ ఆటమ్స్ని రిప్రజెంట్ చేయవచ్చు, లేదా రాయకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. సో బట్ రాయకపోయినప్పటికీ కూడా ఈచ్ కార్బన్ పరమాణు దగ్గర దాని వ్యాలెన్సీకి అనుగుణంగా హైడ్రోజన్ పరమాణువులని మనం రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఒకవేళ రాయాల్సి కనుక వస్తే ఈచ్ కార్బన్ పరమాణు దగ్గర దాని వ్యాలెన్స్కి అనుగుణంగా హైడ్రోజన్ పరమాణువుని మనం రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఇది కనుక లైన్ అనుకుంటే, ఈ లైన్ టెర్మినల్స్ దగ్గర ఏమనుకున్నాం? కార్బన్ పరమాణు ఉన్నాయన్నా. సో హైడ్రోజన్ రిప్రజెంట్ చేస్తే ఎలా రాస్తాం? ఈ కార్బన్ పరమాణువు మరొక కార్బన్ పరమాణుతో ఒక బాండ్ ఏర్పరిచింది. ఇంకెన్ని బాండ్స్ తక్కువ ఉన్నాయి? 3 తక్కువ ఉన్నాయి. ఎందుకు? కార్బన్ పరమాణు టెట్రావాలెంట్, అంటే 4 బాండ్స్ ఏర్పరచాలి. ఆల్రెడీ ఒక బాండ్ని కార్బన్ పరమాణుతో ఏర్పరిస్తే ఇంకా 3 బాండ్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ తక్కువ ఉన్న 3 బాండ్స్ హైడ్రోజన్స్ ద్వారా బంధింపబడి ఉన్నట్టుగా రాయాలి. ఓకే, సో హియర్ కూడా ఈ కార్బన్ పరమాణు 3 హైడ్రోజన్తో బాండ్ ఏర్పరుస్తుంది. ఇక్కడ జాయింట్లో ఉన్నదాన్ని చూడండి, ఈ కార్బన్ పరమాణువు ఆల్రెడీ 2 కోవలెంట్ బాండ్స్ని కలిగి ఉంది. టెట్రావాలెంట్ కార్బన్ పరమాణువు కాబట్టి ఇంకా ఎన్ని హైడ్రోజన్స్ రాస్తాం? ఇక్కడ 1 2. ఈ విధంగా హైడ్రోజన్స్ని మనం రిప్రజెంట్ చేస్తాం. సో బాండ్ లైన్ స్ట్రక్చర్ ఫార్ములా అనేది ఇట్ ఈస్ ఏ రిప్రజెంట్ in which bonds are represented by a line and carbon atoms are assumed to be present where 2 lines meet and at the terminal of the line. Also, hydrogen atoms are believed to be present on the carbon, however not represented depending upon the requirement in order to fulfill the valencies. సో ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే ఈ కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములాకి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఎగ్జాంపుల్ విషయానికి వస్తే ఏం రాద్దాం? ఫస్ట్ C3H8 ఆర్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 1 2 3. సి ఈ టెర్మినల్ దగ్గర ఒక కార్బన్, ఈ 2 లైన్స్ జాయిన్ అయ్యే ప్లేస్ దగ్గర ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్. ఫార్ములా వచ్చేసి C3H8. దీన్ని ఎప్పుడు ఇలాగే రాయాలని లేదండి, మన కన్వెంట్ కోసం ఇలా కూడా రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు, ఆర్ దీన్ని ఇలా అయినా రాయొచ్చు. సో ఓకే, సో ఇవన్నీ కూడా C3H8. ఓకే, సో బ్యూటేన్ని ఏ విధంగా రాస్తాం? బ్యూటేన్ అంటే 4 కార్బన్ పరమాణువులు, 4 కార్బన్ పరమాణువులు. సో 1 2 3 4. సో ఇది టెర్మినల్, 2 జాయింట్స్ దగ్గర 2 కార్బన్ ఆటమ్స్. ఓన్లీ వీటిని స్ట్రేట్ చైన్స్ ఆ శృంఖల చైన్స్నే కాదండి. సో ఈ బాండ్ లైన్ ఫార్ములాలో మనం సైక్లిక్ కాంపౌండ్స్ని కూడా రాయొచ్చు. సైక్లిక్ కాంపౌండ్స్ని ఎలా రాస్తాము? సపోజ్ సైక్లోబ్యూటేన్ వచ్చేసి సైక్లోబ్యూటేన్. సో ఈ సైక్లోబ్యూటేన్లో 2 లైన్స్ జాయినింగ్ ప్లేస్ దగ్గర ఒక్కొక్క కార్బన్ పరమాణు ఉంటుంది. సో ఇక్కడ ఒక కార్బన్ పరమాణువు, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్. బ్యూట్ మీన్స్ ఎన్ని? 4. సో 4 కార్బన్, 1 2 3 4. ఓకే, సో అదేవిధంగా సైక్లోపెంటేన్ చూడండి. సైక్లోపెంటేన్ విషయానికి వస్తే దిస్ ఇస్ సైక్లోపెంటేన్. సో ఎన్ని కార్బన్ పరమాణుస్? పెంట్ అంటే 5 కార్బన్స్. సో ఈ జాయినింగ్ దగ్గర ఒకటి, ఈ జాయినింగ్ దగ్గర సెకండ్, థర్డ్, 4 5. సో ఈ విధంగా మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ అనేది చూపిస్తాం. సో ఆర్గానిక్ కాంపౌండ్ స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ ఎన్ని విధాలుగా చేయించామండి?
కంప్లీట్ ఫార్ములా, కండెన్స్డ్ ఫార్ములా అండ్ బాండ్ లైన్ ఫార్ములా. కంప్లీట్ ఫార్ములాలో అయితేనేమో మనం బాండ్ పేర్స్ని ఒక డాష్ ద్వారా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డాట్స్తో చేస్తున్నాం. కండెన్స్డ్ దాంట్లో అయితేనేమో బాండ్ పేర్ ఆ డాష్ని ఎక్స్క్లూడ్ చేసి రాస్తాము. బాండ్ లైన్ ద్వారా అయితేనేమో బాండ్ పేర్స్ని ఒక లైన్ రూపంలో రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ఇది స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ గురించి. సో దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి expand each of the following condensed formulas into the complete structured formula. సో ఏమన్నానండి, కండెన్స్డ్ ఫార్ములాస్ ఇచ్చాడు, వాటిని కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములా రూపంలో రాయమంటున్నాడు. సో కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములా అంటే ఏంటండి, దీంట్లో మనం కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములాలో మనం ఏం రాస్తాం, బాండ్ లైన్ని డాష్ రూపంలో రాస్తాం. సో బాండ్ పేర్స్ని డాష్ రూపంలో రాస్తాం. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డాట్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఈ కండెన్స్డ్ ఫార్ములాలో ఈ కార్బన్ పరమాణు 3 హైడ్రోజన్ తోటి, కార్బన్ 2 హైడ్రోజన్ తోటి, ఈ కార్బన్ ఆక్సిజన్ పరమాణు తోటి, కార్బన్ 2 హైడ్రోజన్తో, ఇక్కడ కార్బన్ 3 హైడ్రోజన్తో బంధింపబడి ఉంది. సో దీనికి కనుక మనం కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములా రాస్తే ఫస్ట్ చూడండి. సో మన కన్వీనియంట్ కోసం నెంబరింగ్ ఇస్తున్నానండి, 1 2 3 4 5. సో ఫస్ట్ కార్బన్ 3 హైడ్రోజన్తో బంధింపబడి ఉంది. హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. నెక్స్ట్ ఈ ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ పరమాణుతో 1 బాండ్ పేర్ ద్వారా బంధింపబడి ఉంది. సెకండ్ కార్బన్ పరమాణు దగ్గర 2 హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. సెకండ్ కార్బన్ పరమాణు థర్డ్ కార్బన్తో బంధింపబడి ఉంది. సో ఆ బాండ్ పేర్ ఎలక్ట్రాన్ని డాష్తో చేయించాం. సో థర్డ్ కార్బన్ పరమాణు ద్వారా ఒక ఆక్సిజన్ ఉందండి. సో ఆక్సిజన్కి ఎప్పుడు కూడా డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది, ఎందుకంటే ఇది డైవాలెంట్ ఎలిమెంట్. ఓకే, కార్బన్ ఏమో టెట్రావాలెంట్ అయితే ఆక్సిజన్ డైవాలెంట్. ఓకే, సో 2 బాండ్స్ ఏర్పరిచింది. నెక్స్ట్ ఈ కీటో గ్రూప్, ఈ సి డబుల్ బాండ్ అనేది ఇంకొక కార్బన్ పరమాణుతో బంధింపబడి ఉంది. సో ఫోర్త్ కార్బన్ పరమాణు దగ్గర 2 హైడ్రోజన్ పరమాణుస్. సో ఈ 2 హైడ్రోజన్స్ని 2 బాండ్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ కార్బన్ ఫిఫ్త్ కార్బన్తో బంధింపబడి ఉంది. సో 1 బాండ్ సి అండ్ ఫిఫ్త్ కార్బన్ దగ్గర 3 హైడ్రోజన్స్. ఓకే, ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఆక్సిజన్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి, 4 ఎలక్ట్రాన్స్. సో 6 ఎలక్ట్రాన్స్. సో ఈ 6 ఎలక్ట్రాన్స్లో ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి బాండ్ ఫార్మేషన్లో పాల్గొన్నాయి. ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ మిగిలినాయి, 4 ఎలక్ట్రాన్స్. సో 4 ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ని పేర్స్, 2 పేర్స్. సో హియర్ 1 హియర్ 2. సో 2 లోన్ పేర్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేస్తే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదే విధంగా రాయండి. మన కన్వెంట్ కోసం మన నెంబరింగ్ ఇస్తున్నామండి, 1 2 3. ఇక్కడ చూడండి 3 ఒకే రకమైన గ్రూప్స్ ఉన్నాయి. ఏంటవి, మిథిలిన్ గ్రూప్స్, CH2లు ఉన్నాయి. అంటే 3 తర్వాత 3 6 అవుతాయి. ఇక్కడ 4 5 6 ఇక్కడే ఉన్నాయి అండ్ 7. ఓకే, సో నెంబరింగ్ దీనికి కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములా కనుక రాసినట్లయితే ఏ విధంగా రాస్తాం, సెకండ్ దానికి ఫస్ట్ కార్బన్ 3 హైడ్రోజన్తో బంధింపబడి ఉంది. ఓకే, 3 హైడ్రోజన్స్ 1 2 3. ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్తో బంధింపబడింది. సెకండ్ కార్బన్ దగ్గర 1 హైడ్రోజన్ ఉంది. సెకండ్ కార్బన్ థర్డ్ కార్బన్తో డబుల్ బాండ్ ద్వారా బంధింపబడి ఉంది. ఓకే, థర్డ్ కార్బన్ దగ్గర 1 హైడ్రోజన్ ఉంది. ఓకే, సో ఈ థర్డ్ కార్బన్ దగ్గర మొత్తం 3 ఒకే రకమైన గ్రూప్స్ ఉన్నాయి. అవేంటి, మిథిలిన్ గ్రూప్స్, CH2. సో అంటే ఈచ్ కార్బన్ 2 హైడ్రోజన్తో బంధింపబడింది. సి 1 2. అలాంటివి ఎన్ని ఉన్నాయండి, 3. 1 ఇది సెకండ్ కార్బన్, ఇది థర్డ్ కార్బన్. ఈ థర్డ్ కార్బన్ అనేది 7th కార్బన్తో బంధింపబడి ఉంది. 7th కార్బన్ దగ్గర మొత్తం 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. చూడండి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7. ఓకే, సో ఇది ఈ CH2 ఒకే రకమైన గ్రూప్స్ని అతను 3 సబ్స్క్రిప్ట్ రూపంలో రిప్రజెంట్ చేస్తాడు. ఓకే, ఇది కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే CH3 CHBr CH2 CH3. దీనికి స్ట్రక్చర్ రిప్రజెంట్ చేస్తే 1 2 3 4. ఓకే, ఈ నెంబరింగ్ కూడా ఐపాక్ నామన్క్లేచర్ ప్రకారం ఇవ్వాలండి. ఈ ఐపాక్ నామన్క్లేచర్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, అప్పటి వరకు జస్ట్ మన కన్వీనియంట్ కోసం నేను లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇస్తున్నాను. ఓకే, ఫస్ట్ కార్బన్ అనేది 3 హైడ్రోజన్తో బాండింగ్లో ఉంది. సో బాండ్ పేర్స్ 3 అంటే 3 బాండ్స్ 1 2 3.
ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్తో బంధింపబడి ఉంది. సెకండ్ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఒక బ్రోమిన్ ఉంది. ఓకే, అంటే 2 బాండ్ పేర్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కార్బన్ 2 హైడ్రోజన్తో బంధింపబడి ఉంది. ఫోర్త్ కార్బన్ దగ్గర ఒక కార్బన్ పరమాణుతో 3 హైడ్రోజన్తో బాండింగ్లో ఉంది. ఓకే, బాండ్ పేర్స్ని మనం ఒక డాష్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ బ్రోమిన్ అనేది 7th పీరియడ్ మూలకము. 7th పీరియడ్ మూలకం అంటే దాని బాహ్య శక్తి స్థాయిలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయండి? 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 7 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ని కార్బన్ పరమాణువుతో షేర్ చేసుకొని కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తుంది, అంటే బాండ్ని ఫామ్ చేస్తుంది. ఇక ఎన్ని ఎలక్ట్రాన్స్ మిగిలినాయి? ఒక ఎలక్ట్రాన్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయిందంటే ఇంకా 6 ఎలక్ట్రాన్స్, అంటే ఎన్ని పేర్స్? 3 పేర్స్. 1 హియర్, సెకండ్ పేర్ 2, 3. సో ఈ 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం డాట్ల ద్వారా చూపించాం. ఓకే, 1 2 3. బ్రోమిన్ పరమాణువు ఓన్లీ ఒక ఎలక్ట్రాన్ని మాత్రమే కార్బన్ పరమాణుతో షేర్ చేసుకొని బాండ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనం కండెన్స్డ్ ఫార్ములాస్ ఇచ్చినప్పుడు కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములాస్ రాస్తాం. అంటే కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములా రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం బాండ్ పేర్స్ని డాష్ ద్వారా చేస్తాం, లోన్ పేర్స్ని డాట్స్. సో 1 డాట్స్ మీన్స్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. పేర్ అంటే 2 ఎలక్ట్రాన్స్. సో 2 ఎలక్ట్రాన్స్ని కలిపి ఒక పేర్గా కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దామండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఎగ్జాంపుల్ చూద్దాం. కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములా. Bond line formulas to all the atoms include carbon, hydrogen. Next exercise వచ్చేసి expand each of the following bond line formulas to show all the atoms including carbon and hydrogen. అంటే ఏంటండి, బాండ్ లైన్ ఫార్ములా ఇచ్చాడు. ఈ బాండ్ లైన్ ఫార్ములాలో వచ్చేసి మనల్ని ఏమంటున్నాడు, ఈచ్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్స్ని రిప్రజెంట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ చూస్తే ఫస్ట్ ఇది వచ్చేసి బెంజన్. ఏ విధంగా రాస్తాం దీన్ని? బాండ్ పేర్ హైడ్రోజన్. సో ఈచ్ జాయింట్ దగ్గర ఒక కార్బన్ పరమాణు ఉంది. కార్బన్ 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 అండ్ టర్మినల్స్ దగ్గర కూడా కార్బన్ పరమాణు ఉంది. కార్బన్ వ్యాలెన్సీ ఎంత అండి? 4 వ్యాలెన్సీ. సో ఈ కార్బన్ పరమాణు చూసుకుంటే ఈ కార్బన్ పరమాణువు మరి ఇక్కడ ఒక కార్బన్ పరమాణుతో ఇక్కడ ఒక కార్బన్ పరమాణుతో కోవలెంట్ బాండ్ ఏర్పరిచింది. అంటే ఎన్ని బాండ్స్ అయిపోయాయి? 2 బాండ్స్. కార్బన్ బ్యాలెన్స్ ఎంత? 4. సో మొత్తం ఎన్ని బాండ్స్ ఏర్పరుస్తుంది? 4 బాండ్స్ ఏర్పరచాలి. 4 బాండ్స్లో 1 2 బాండ్స్ అయిపోయాయి. అంటే ఇంకెన్ని 2 బాండ్స్ ఉన్నాయి? 2 బాండ్స్. అంటే మనం ఎన్ని హైడ్రోజన్స్ రిప్రజెంట్ చేస్తాం? ఇక్కడ 2 బాండ్స్ హైడ్రోజన్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ కార్బన్ చూడండి. ఈ కార్బన్ కూడా 1 2 సిసి బాండ్స్ ఉన్నాయి. కోవలెంట్ బాండ్స్ ఇంకెన్ని తక్కువ ఉన్నాయి? టెట్రావాలెంట్కి 2 కాబట్టి ఆ 2 బాండ్స్ని ఎవరు ఫిల్ చేస్తారు? హైడ్రోజన్స్. సో ఆ 2 బాండ్స్ని హైడ్రోజన్తో ఫిల్ చేస్తాం. ఇక్కడ ఈ కార్బన్ చూడండి, ఇది సపరేట్ డిఫరెంట్ ఇంతకుముందు కార్బన్తో పోలిస్తే. ఈ కార్బన్ పరమాణువు 1 సిసి బాండ్, 2 సిసి బాండ్, 3 సిసి బాండ్. 3 సిసి బాండ్స్ ఏర్పరిచింది. సో ఎన్ని టెట్రావాలెంట్కి ఎన్ని బాండ్స్ తక్కువ ఉన్నాయి? ఓన్లీ 1. అంటే ఆ 1 హైడ్రోజన్తో బాండ్ ఏర్పరుస్తుంది. ఇక్కడ ఈ కార్బన్ చూడండి, 1 సిసి బాండ్, 2 సిసి బాండ్స్. ఎన్ని హైడ్రోజన్స్ రాస్తాం మనం ఇప్పుడు రిప్రజెంటేషన్? 2 హైడ్రోజన్స్. మనం ఈ హైడ్రోజన్ ఫిల్లింగ్ అనేది కార్బన్ యొక్క టెట్రావాలెన్స్ని ఆధారం చేసుకొని రాస్తూ ఉన్నాం. 4కి ఎన్ని బాండ్స్ అయితే తక్కువ ఉంటాయో అన్ని బాండ్స్కి ఈక్వల్ అయిన హైడ్రోజన్స్ రిప్రజెంట్ చేయాలి. ఈ కార్బన్ చూడండి, 1 2 కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి. అంటే ఇంకొక 2 హైడ్రోజన్స్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో ఈ కార్బన్ కూడా సేమ్ హైడ్రోజన్ హైడ్రోజన్ 2 బాండ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ కార్బన్ పరమాణువు 1 2 3 సిసి బాండ్స్ ఏర్పరిచింది. అంటే ఎన్ని హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయి? ఓన్లీ 1. ఈ కార్బన్ పరమాణు దగ్గర చూడండి, ఓన్లీ 1 సిసి బాండ్ మాత్రమే ఉంది. అంటే ఎన్ని హైడ్రోజన్స్ రిప్రజెంట్ చేస్తాం? ఇక్కడ 3 హైడ్రోజన్స్ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, 1 2 3. ఈ కార్బన్ కూడా చూడండి, ఓన్లీ 1 సిసి బాండ్. అంటే 3 హైడ్రోజన్స్ని రిప్రజెంట్ చేయాలి.
ఓకే, ఈ విధంగా మనం బాండ్ లైన్ ఫార్ములాస్ ఇచ్చినప్పుడు హైడ్రోజన్ అనేది ఫిల్ చేస్తాం. ఈ హైడ్రోజన్ ఫిల్లింగ్ ఎలా చేస్తున్నాం? కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఆధారంగా. కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? 4. అంటే 4 బాండ్ పేర్స్ని 4 కోవలెంట్ బాండ్స్ని రిప్రజెంట్ చేయాలి. అందులో కార్బన్ పరమాణు దగ్గర ఎన్ని కోవలెంట్ బాండ్స్ అయితే తక్కువగా ఉంటాయో ఆ తక్కువ ఉన్న వాటి సంఖ్య అనేది హైడ్రోజన్తో ఫిల్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇది అండ్ ఈ జాయింట్లో అండ్ 1 more అండ్ హియర్. ఈ టెర్మినల్ కార్బన్ పరమాణువులు ఈ ఒక కార్బన్తో బంధింపబడి ఉన్నాయి. అంటే ఎన్ని హైడ్రోజన్ తక్కువ ఉన్నాయి? 3 హైడ్రోజన్స్. సో 1, 2 అండ్ 3. ఈ జాయింట్ దగ్గర చూడండి, 1 cc బాండ్, 2 cc బాండ్స్. అంటే ఎన్ని హైడ్రోజన్స్? 2 హైడ్రోజన్స్, రిమైనింగ్ హైడ్రోజన్స్. ఇక్కడ ఈ కార్బన్ కూడా చూడండి, 1 cc బాండ్, సెకండ్ cc బాండ్. సో 2 హైడ్రోజన్స్ ఆర్ హియర్. ఈ హైడ్రోజన్ చూడండి, 1 cc బాండ్, 1 cc బాండ్. అంటే ఇంకెన్ని హైడ్రోజన్స్ ఉంటాయి? 2 హైడ్రోజన్స్. హియర్ 1 cc బాండ్, అగైన్ cc బాండ్, 2 cc బాండ్స్ అయిపోయాయి. అంటే 2 హైడ్రోజన్ని ఫిల్ చేస్తాం. ఇందులో చూడండి, ఈ జాయింట్ కార్బన్ కూడా 1 cc బాండ్ అండ్ సెకండ్ cc బాండ్. సో 2 హైడ్రోజన్స్ని ఫిల్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 cc బాండ్, సెకండ్ cc బాండ్. సో 2 హైడ్రోజన్స్. ఈ కార్బన్ పరమాణువు దగ్గర ఓన్లీ 1 cc బాండ్. అంటే ఎన్ని హైడ్రోజన్ ఫిల్ చేయాలి? 3 హైడ్రోజన్స్. 1, 2, 3. ఓకే, ఈ విధంగా మనం హైడ్రోజన్స్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో దీన్ని కనుక రాస్తే కార్బన్ ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టెర్మినల్ దగ్గర ఒక కార్బన్ పరమాణు ఉంది అండ్ సెకండ్ కార్బన్, జాయింట్ దగ్గర 1 కార్బన్, హియర్ కార్బన్ అండ్ హియర్ కార్బన్. సో ఫస్ట్ ఈ కార్బన్ పరమాణువు దగ్గర మనం కనుక చూసినట్లయితే ఎన్ని బాండ్స్ ఉన్నాయండి? ట్రిపుల్ బాండ్. ట్రిపుల్ బాండ్ అంటే మనం ఎన్ని హైడ్రోజన్స్ ఫిల్ చేయొచ్చు ఇక్కడ? ఓన్లీ ఒక హైడ్రోజన్ మాత్రమే తక్కువ ఉంటుంది. ఎందుకు? కార్బన్ వ్యాలెన్సీ 4 కదా. సో CH ట్రిపుల్ బాండ్ అండ్ ఇక్కడ కార్బన్ ఉంది. నెక్స్ట్ ఈ జాయింట్ దగ్గర కార్బన్ ఉంది. సో ఇక్కడ మనం ఒక హైడ్రోజన్ని ఫిల్ చేస్తున్నాం. సో ఈ కార్బన్ దగ్గర చూడండి 3 బాండ్స్ అండ్ అగైన్ 1 cc బాండ్. అంటే 4 బాండ్స్. ఇక్కడ ఎలాంటి హైడ్రోజన్స్ కూడా ఫిల్ చేయం. 1, 2, 3, 4. ఎందుకంటే ఇంకొక హైడ్రోజన్ ఫిల్ చేస్తే ఈ కార్బన్ దగ్గర బ్యాలెన్స్ ఏంటవుతుంది చూడండి, 1, 2, 3, 4, 5. ఇది తప్పు అండి. సో ఎప్పుడు కూడా కార్బన్ దగ్గర బ్యాలెన్సీ 4 ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, సో ఈ కార్బన్ పరమాణు దగ్గర ఎలాంటి హైడ్రోజన్స్ కూడా ఉండవు. ఎందుకంటే కార్బన్ యొక్క సంయోజకత అనేది ఫుల్ఫిల్ అయింది ఆల్రెడీ. సో ఈ కార్బన్ దగ్గర 1, 2 cc బాండ్స్ ఉన్నాయి. అంటే ఇంకెన్ని హైడ్రోజన్స్ కావాలి? 1, 2, 2. ఈ కార్బన్ పరమాణు దగ్గర 1 cc బాండ్ అండ్ అనదర్ cc బాండ్. ఇక్కడ CO బాండ్, కార్బన్ హైడ్రోజన్కి మధ్య కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి. ఓకే, సో అంటే ఎన్ని హైడ్రోజన్ తక్కువ ఉన్నాయి? ఒక హైడ్రోజన్. నెక్స్ట్ లాస్ట్ కార్బన్ పరమాణు దగ్గర చూడండి, లాస్ట్ కార్బన్ పరమాణు దగ్గర ఓన్లీ 1 cc బాండ్ ఉంది. అంటే 3 హైడ్రోజన్స్ ఫిల్ చేస్తాం. 1, 2, 3. ఈ విధంగా మనకి ఏ కాంపౌండ్ ఇచ్చినా కూడా కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్ములా రాయొచ్చు, కండెన్స్డ్ ఫార్ములా రాయొచ్చు, బాండ్ లైన్ ఫార్ములా రాయొచ్చు. బాండ్ లైన్ ఫార్ములాలో హైడ్రోజన్ ఆటమ్స్ని ఇంక్లూడ్ చేయమని అంటే మనం కార్బన్ యొక్క బ్యాలెన్సీ ఆధారంగా ఫిల్ చేయాలి. కార్బన్ యొక్క బ్యాలెన్సీ ఆల్వేస్ 4. అక్కడ ఎన్ని బాండ్స్ ఉంటాయో ఆ 4 హైడ్రోజన్ కంటే ఎన్ని తక్కువ బాండ్స్ ఉంటాయో ఆ తక్కువ ఉన్న సంఖ్యని హైడ్రోజన్ తోటి మనం రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో దీస్ ఆర్ ద ఎక్సర్సైజెస్. ఓకే, and one more exercise is here. So ఈ ఎక్సర్సైజ్లో for each of the following compounds write a condensed formula and also their bond line formula. సో ఇచ్చినటువంటి దానికి కండెన్స్డ్ ఫార్ములా రాయాలి మరియు బాండ్ లైన్ ఫార్ములా కూడా మనం రాయాలి. సో ఈ ఎగ్జాంపుల్ ఎలా చేస్తామో చూద్దాం. సో కండెన్స్డ్ ఫార్ములా అంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ బాండ్ పేర్స్ నేమి ఇంక్లూడ్ చేయలేదు. అలాగే డాట్స్ని కూడా అంటే లోన్ పేర్ని కూడా చేయలేదు. మరి దీనికి ఎలా రాస్తాం చూడండి, ఇక్కడ ఒకే రకమైన గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. సో ఈ ఒకే రకమైన గ్రూప్స్ 3 ఉన్నాయి కాబట్టి ఈ 3 నెంబర్ని మనం సబ్స్క్రిప్ట్ రూపంలో రాస్తాము కండెన్స్డ్ స్ట్రక్చర్ రాసినప్పుడు. ఓకే, సో ఫార్ములా ఏమవుతుంది? కండెన్స్డ్ ఫార్ములా దీనికి వచ్చేసి ఏ విధంగా రాయాలి? H
O CH2 taken twice and ఇక్కడ మిగతావన్నీ సేమ్ అండి. CH3 CH3 ఇక్కడ ఒకటే అండి. ఒకే రకమైన గ్రూప్స్ మోర్ దెన్ 1 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఆ 3ని మనం సబ్స్క్రిప్ట్ రూపంలో రాస్తాము. దీనికి బాండ్ లైన్ ఫార్ములా రాయాలంటే ఎలా రాస్తామండి? బాండ్ లైన్ ఫార్ములా అంటే ఏంటి? జస్ట్ ఒక సింగిల్ లైన్ రూపంలో రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? సో ఈచ్ కార్బన్ని కూడా మనం ఒక లైన్ రూపంలో రాస్తాం. ఈ కార్బన్ ఓహెచ్తో బాండ్లో పాల్గొంది అంటే దీన్ని ఏ విధంగా రాద్దాం? సారీ వెయిట్. ఓకే, HO ఈ ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, 1 2 3 అండ్ దిస్ ఇస్ ద 1 కార్బన్. ఈ కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్ ఉందండి. సో దిస్ ఇస్ మిథైల్ గ్రూప్. అండ్ నెక్స్ట్ కార్బన్, ఈ కార్బన్ పరమాణు ఒక మిథైల్ గ్రూప్తో బంధింపబడింది. అండ్ దెన్ 1 మిథైల్ గ్రూప్. 1 మిథైల్ గ్రూప్. సో మనం కార్బన్స్ కనుక కౌంట్ చేస్తే ఫస్ట్ కార్బన్ ఫస్ట్, సెకండ్, థర్డ్, నెంబరింగ్ ఇచ్చుకుందామండి కన్వెంట్ కోసం 4 5 6. ఇవి సబ్స్ట్రేట్స్ అండి, ప్రతిక్షేపకాలు అంటాం. ఓకే, సబ్స్ట్రేట్స్ ఇవి. సో 1 2 3, దిస్ ఇస్ 4, 5th అండ్ 6th కార్బన్. సో 4th కార్బన్ దగ్గర 5th కార్బన్ దగ్గర సబ్స్ట్రేట్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ 4th అండ్ దిస్ ఇస్ 5th. సో 4 అండ్ 5th. 4th అండ్ 5th గ్రూప్ దగ్గర మిథైల్ గ్రూప్ అనేది సబ్స్ట్రెంట్ కదా. సో హియర్ 1 సబ్స్టిట్యూట్ అండ్ ఇది సబ్స్ట్రెంట్ హియర్. ఈ విధంగా మనకి ఒక కండెన్స్డ్ ఫార్ములాను బాండ్ లైన్ ఫార్ములాని రాయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏమిచ్చాడు? N ట్రిపుల్ బాండ్ C, సింగిల్ బాండ్ CH OH, సింగిల్ బాండ్ C, ట్రిపుల్ బాండ్ N ఉంది. సో ఈ ఇచ్చినటువంటి దానికి కండెన్స్డ్ ఫార్ములా ఏ విధంగా రాస్తామంటే ఇక్కడ Cl గ్రూప్స్ ఎన్ని ఉన్నాయండి? 2 1 2, CH ఒకటి ఉంది, OH ఒకటి ఉంది. సో దీన్ని ఏ విధంగా రాస్తాం? కండెన్స్డ్ ఫార్ములా HO CH CN టేకెన్ ట్రైస్. ఒకే రకమైన గ్రూప్స్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాటి సంఖ్యని సబ్స్క్రిప్ట్ రూపంలో రాస్తాం. సో CNని టేకెన్ ట్రైస్, CH OH. ఓకే, దీనికి మరి బాండ్ లైన్ రాయాలంటే బాండ్ లైన్ అంటే జస్ట్ ఒక లైన్ ఫార్ములా. సో సెంటర్లో కార్బన్ ఉంది. ఈ కార్బన్ పరమాణు OHతో బాండ్లో పాల్గొంది. ఒకవైపు సైనో గ్రూప్ తోటి, ఇంకొక వైపు ఇంకొక సైనో గ్రూప్. దిస్ ఇస్ బాండ్ లైన్ ఫార్ములా. ఓకే, ఈ విధంగా మనం స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేయవచ్చు. ఓకే, ఇది ఈరోజు క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుదాం. అప్పటి వరకు బాయ్, సీ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్.